అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ కార్యక్రమంలో ఇంతకుముందు ఎన్నో తెలుసుకున్నాం, ఎన్నో భాగాలు చేశాను నేను. ఇప్పుడు కూడా చేసిందని చాలామంది అడుగుతున్నారు కాబట్టి చేస్తాను. గుర్తుల గురించి తెలుసుకుందాం. మంచి గుర్తులు చెడు గుర్తులు అని చేతిలో ఉంటుంటాయి. రేఖలే కాక చిన్నవి పెద్దవి, ఈ రేఖలే కాక గుర్తులు కూడా ఉంటుంటాయి. గుర్తులు కూడా చాలా చిన్నవి ఉంటాయి. భూతద్దంలో చూసుకోవాలి, చూసుకుంటే కనిపిస్తాయి ఎక్కడ ఉన్నాయో అని తెలుస్తాయి. ఫస్ట్ మంచి గుర్తులు రాసుకుందాం. త్రిభుజం అనేది ఎక్కడున్నా మంచిదన్నమాట. చేతిలో ఏ భాగంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, అంటే ఏ గ్రహ స్థానాల్లో ఉన్నా, ఎక్కడున్నా మంచిదే. ఆయా ఫలితాలు మూడింతలు ఇస్తుంది అన్నమాట. త్రిభుజం అంటే మూడింతల ఫలితాలను ఇస్తుంది. అది మంచి గుర్తు. దాని గురించి అది ఎక్కడున్నా మీరు ఆధారపడవసరం లేదు, హ్యాపీగా ఉండవచ్చు అనమాట. ఏ భాగంలో ఉన్నా, ధనరాశి మీద ఉన్నా, ఎక్కడున్నాయి, లేకపోతే నవగ్రహాల స్థానాల్లో ఉన్నాయి, ఎక్కడున్నా దాని ఫలితాలని, అది ఆయా ఫలితాలు ఆ విధంగా ఏ స్థానంలో ఉన్నదో ఆ యొక్క ఫలితాలని ఇస్తుంటుంది. తర్వాత రెండవది చతుర్భుజం. చాలా ఉంటాయండి, చాలా గుర్తులు ఉంటాయి, చెప్పుకోలేని గుర్తులు ఉంటాయి రకరకాలు. కానీ ఎక్కువ ఫలితాలను ఇచ్చినవే నేను చెప్తుంటాను. ఎక్కువ ఫలితాలు ఇచ్చినవి చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ చెప్పుకోవాలంటే మొత్తం బోర్డు చాలదు, అన్ని గుర్తులు ఉంటాయి. చేతిలోనే అయితే ఉంటాయి, కానీ చేతిలో ఉండవు, అన్ని గుర్తులు ఒకరికి ఉండవు కదా. అందుచేత ఏవో ఒకటో రెండో మూడో గుర్తులు ఉంటుంటాయి ప్రతి ఒక్కరికి. చెడు గుర్తులు ఒక 2, మంచి గుర్తులు ఒక 3, ఆ విధంగా ఉంటుంటాయి. లేకపోతే చెడు గుర్తు 1, మంచి గుర్తులు 2, లేకపోతే చెడు గుర్తులు లేకపోవచ్చు, మంచి గుర్తులు ఉండొచ్చు. మంచి గుర్తులు లేకపోవచ్చు, చెడు గుర్తులు ఉండొచ్చు. ఇలాగ ఉంటాయి. కానీ గుర్తులు చెప్పినవన్నీ మొత్తం అన్నీ ఉండవు. ఎన్నో 150, 100 గుర్తులు ఉంటుంటాయి అన్నమాట. ఇది కూడా దీని గురించి చెప్పిన, ఇది చతుర్భుజం. ఇది కూడా మంచిదే. ఎక్కడున్నా చెడుని బయటికి పంపిస్తుంది, మంచిని చూపిస్తుంది అన్నమాట. అటువంటి గుర్తు అది మంచిది, చాలా మంచిది. అంతే, ధనాన్ని గినాన్ని ఎలాంటి ఇవ్వదు, కానీ ఆపదల నుంచి తొలగిస్తుంటుంది. అది మంచిది, మంచి గుర్తు అది. తర్వాత త్రిశూలం. ఇది కూడా మంచిదే. ఈ మంచి గుర్తుల గురించి చెప్తుంటాను. మంచిది, ఎక్కువ ఫలితాలను ఇచ్చిన గుర్తుల గురించి చెప్తాను. తర్వాత వలయం. ఇది కూడా మంచిదే, చాలా చాలా మంచిది. కంటిన్యూగా చెయ్యాలంటే అవడం లేదు, టైంను బట్టి చేయడం అవుతుంటుంది. ఇది కూడా మంచిదే. దీన్ని ఏమంటారు, రాడార్ అంటే నిచ్చెనని కానీ, లేకపోతే స్టెప్స్ అని కానీ ఏదో ఒకటి అంది. ఏ విధంగా చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. ఎలాగున్నా మంచిదే, కానీ చాలా మంచిది. ఇది కూడాను దినదిన అభివృద్ధి జరుగుతుంటుంది. దినదిన అభివృద్ధి. ఒక 100 రూపాయలని 200, 300 ఆ విధంగా చేసినటువంటి గుర్తు అన్నమాట. పెంచుతుంది కానీ డౌన్ చేయదు, అలాంటి గుర్తు ఇది. సహజంగా ఎక్కువ శుక్రస్థానంలో ఉండొచ్చు, మిగతా చంద్రస్థానంలోనే ఉండొచ్చు. మిగతా స్థానాల్లో తక్కువ, చాలామంది తక్కువ ఉంటాయి. ఇక్కడ ఉండొచ్చు బహుశా. ఆ 2 దగ్గరలో చూసుకుంటే సరిపోద్ది. ఇంకా ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మత్స్యరేఖ. ఇది జీవితాంతం కూడా సుఖంగా ఉంటుంది ఆ జాతకునికి.
జీవితాంతం సుఖంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, డబ్బుకి దేనికి లోటు ఉండదు అనమాట. అటువంటి రేఖ బహుశా అది చంద్రస్థానంలోనైనా ఉండొచ్చు, శుక్రస్థానంలో ఉండవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. చాలా బాగుంటుంది అనమాట. లేకపోతే ఆ గుర్తున్న వాళ్ళకి ఏదో ఒక చిన్న జబ్బు ఉంటుంది, ఆస్మా అలాంటివి ఏదో ఉంటుంటాయి, జీవితాంతం ఉంటుంది. కొంతమందికి ఉంటుంది కదా, అలాగా ఉండొచ్చు. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు కాబట్టి అది కూడా లేకపోవచ్చు. ఎప్పుడో ఒకప్పుడు మాట. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, మనిషిని కోసేసి ముక్కలు చేసేసి మళ్ళీ అతికేస్తారు. ప్రాణం ఉండాలి కానీ ప్రాణాన్ని మట్టుకు ఏం చేయలేరు, తీయలేరు. దాన్ని మట్టుగా ఏం మళ్ళీ పోయలేరు. కానీ ఎక్కడ ఏ భాగం పోయినా ఏది పోయినా మనిషిని అది కట్ చేసి అతికేసి మళ్ళీ వాళ్ళకి ఆ ఏది లేకుండా ఆ జబ్బులు లేకుండా చేస్తారు. అంతవరకు ఖాయం. ప్రాణాన్ని మట్టుకు పోయినా మానవులకు సాధ్యం కాదు. అది ఎవరు ఎన్ని అనుకున్నా ప్రాణం మట్టుకు అది దేవుడి చేతిలో ఉంటుంది. అది ఆ దేవుడే ప్రాణాన్ని తీయాలి, ఆ దేవుడే ప్రాణం పోయాలి. రెండును చెప్పని మంచి గుర్తు. ఇంకొకటి ఉన్నదండి. తర్వాత వానజల్లులాగా ఉంటుందండి, ఇలాగా ఉంటుంది. చేతిలో ఎక్కడున్నా మంచిదేనండి ఇది. ఆ విధంగా ఉంటుంది. వాలు రేఖలు అంటారు, అది కూడా మంచిది. సహజంగా తక్కువ మందికి ఉంటాయి. తర్వాత ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎక్కువ ఫలితాలు ఇచ్చినవి. ఇంటూ గుర్తండి ఇది. కత్తిర ఇంటూ రెండు ఏదైనా అంటారు, కత్తిర అంటారు. కట్ చేసేద్ది, ఎక్కడున్నా కట్ చేసేద్ది. ఇది ఏమో ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇదేమో ఇంటూ ఉన్నది కదా అనేసి సంబరపడకండి. ఎక్కడ ఏ భాగంలోనే మొత్తం అంతా కటింగే. నష్టాలు కష్టాలు ఇలాంటివి ఉంటాయి. కానీ ఈ మంచి గుర్తుల్లోనే ఇది ఎందుకు రాశాను, ఈ భాగంలో గురుస్థానంలో అక్కడ కానీ ఉన్నట్టుకుంటే ఇంకెక్కడున్నా వేస్ట్ అండి. అక్కడ కానీ ఉన్నట్టుకుంటే విపరీతమైనటువంటి పలుకుబడి, హోదా, డబ్బు అన్ని విధాలను భార్యకుంటే భర్తకి, భర్తకుంటే భార్యకి. అయితే భార్య స్త్రీ ఏమో ఎడమ చేతులు ఉండాలి స్త్రీకి, పురుషునికి కుడి చేతిలో చూసుకోవాలి. కానీ అదే నేను పురుషుడి గురించి చెప్తుంటాను. పురుషునికి కానీ ఉన్నట్టుకుంటే స్త్రీ పెద్ద ఒక కలెక్టర్ లేకపోతే పెద్ద జమీందారు కూతురు అలాంటి లెవెల్లో పెద్ద అందం ఇంకా తిరుగులేదన్నమాట. అటువంటి ఈ జాతకంలోకి ఈ నక్షత్రం ఉన్న జాతకంలోకి వస్తుంది. స్త్రీకి కానీ ఉంటే పురుషుడు కూడా అలాగే పెద్ద కలెక్టర్, పెద్ద ఉద్యోగం, హోదా, కార్లు, భవంతులు అన్నీ ఉన్నోడే వస్తాడు. స్త్రీ చేతిలో ఉన్నట్టుకుంటే స్త్రీ కూడా అందుకు తగినట్టుగా ఉంటుంది. ఏ హోదాలో, పలుకుబడిలో, దేనిలో కూడా తీసిపోదు. అదేమో డౌన్లో ఉండదు. ఆ ఇంటిని భర్తే కలెక్టర్ వస్తాడు, భార్య ఏం లేనిదే అయిపోద్ది, చదువురాంది అనుకోకండి. ఆవిడ కూడా అన్నిటిలో ఆరితేరు ఉంటుంది. ఇద్దరికిద్దరు సమానంగా ఉన్నట్టుగా ఉంటారు. అందుకే ఒక్కోసారి చూడండి, ఐఏఎస్లు చదివిన వాళ్ళు ఇద్దరు ప్రేమించుకుంటారు, ఇద్దరు లవ్ చేసుకుంటారు, ఇద్దరు కలెక్టర్లే అవుతారు. లేదా ఒకళ్ళు ఎస్పీ అవుతారు, ఒకళ్ళు కలెక్టర్ అవుతారు. ఇలాంటివి ఉన్నోళ్ళే సహజంగా 170 మంది లెక్క. 170 మందికి ఉండవు, 110 మంది, 15 మంది ఆ విధంగా ఉన్నోళ్ళే ఆ విధంగా అవుతారు. ఆ ర్యాంకుల్లో ఆ లెవెల్లో ఉంటారనమాట. ఆ హోదా పలకబడి ఇద్దరికి ఉన్నాం ఆ విధంగా ఉంటాయి. అదొకటి. అదండి. ఇంకా ఉన్నాయి, చాలా రేఖలు ఉన్నాయి. ఎం ఉంది, ఎస్ ఉంది, ఇలాంటివి ఏమి ఉన్నాయి. ఇవన్నీ పెద్ద రాణింపు ఉండవండి. ఇవి రాణింపు ఉన్నవి ఇవే అన్నమాట, బాగా రాణింపు ఉండేవి. ఇంకెన్నో ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకోవడం వేస్ట్. చెడు గుర్తులు కూడా చెప్తాను. ఇవి పెద్దగా అవసరం లేదు. ఎక్కడే ఉన్నట్టు ఉంటే శాంతులు, దోషాలు ఇలాంటివి ఏమన్నా చేసుకుంటే, యాగాలు, యజ్ఞాలు చేసుకుంటే అవి పోతాయి. మంచి పనులు చేసుకుంటే పోతాయి.
ఇది ఇక్కడ తీసుకొస్తానండి. ఈ ఇంటి అనేది ఇక్కడ తీసుకొస్తాను. ముందే చెప్తాను, చెడు గుర్తుంది. ఒకే దగ్గర మంచిది చూసుకోండి. ఒకే దగ్గర గురుస్థానంలోనే మంచిది, ఇంకెక్కడ మంచిది కాదు. అన్ని కటింగ్లే అనమాట, ఎక్కడున్న కటింగే. నష్టం, ధనం ఉంటే నష్టం. ధనరేఖ మీద కానీ ఉన్నట్టుగా ఉంటే, ధనరేఖ మీద ఉన్నట్టుగా ఎక్కడున్నాయి, ధనరేఖ మీద ఉంటే నష్టం. జీవిత రేఖ మీద ఉన్నట్టుగా ఉంటే ఆరోగ్యం నష్టం, ఎక్కడైనా దెబ్బ. ఎక్కడున్నాను బుద్ధి రేఖ మీద ఉంటే బుద్ధి నష్టం, జ్ఞానం తక్కువ అయిపోద్ది, బుద్ధి వికాసం అనేక విధాల. అది తర్వాత మైనస్. ఇది అడ్డు రేఖ. అడ్డు రేఖ కూడా ఎక్కడ ఉండకూడదు. చేతిలో ఏ భాగం కూడా అడ్డు రేఖ ఉన్నాయి, కటింగ్ లేక. నక్షత్రం. ఈ నక్షత్రం కూడా చేతిలో ఉండకూడదండి. పుట్టుమచ్చ కూడా ఉండకూడదండి. చాలామంది అంటారు నక్షత్రం ఉంటే చాలా అదృష్టవంతులు, పుట్టుమచ్చ ఉంటే చాలా అదృష్టవంతులు అంటారు. చాలా రాంగ్ వాళ్ళు చెప్పింది. అవి ఆ రెండు ఏవి ఉండకూడదు. ఇవి మటుగా ఉండకూడదు అంతే కాదు, ఉంటే మనం ఏం చేయలేం. కానీ ఇవి చెడు గుర్తులు, చెడుకు సంబంధించిన నష్టాలు, కష్టాలు, ఫలితాలు, మంచి ఫలితాలు ఇవ్వనమాట. అది ఫలితం ఇచ్చానని చెడగొడుతుంటాయి. ఏదో ఒక ఉద్యోగంకి వెళ్తాడు అనుకోండి, సపోజ్ ఇదేదో ఒకటి ఉన్నది అనుకోండి, ఆ ఉద్యోగంకి ఆటంకాలు. ఆడికంటే ముందున్నోడికి, ఆడికంటే వెనక నుంచి వచ్చినా ఆడికి ఉద్యోగం వచ్చేది కానీ వీడికి రాదు. అలాంటి గుర్తులు అన్నమాట ఇవి. ఇంకొకటి ఉన్నది, చతురంగపాలి. చాలా చాలా ప్రమాదకరమైందండి. ఇంతకంటే మించిన ప్రమాదకరమైన గుర్తు ఇంకోటి ఉండదు. గుర్తుంచుకోండి. ఎక్కడున్నా చూసుకోండి, భూతద్దంలో పెడితే కనిపిస్తాయి గీతలు, సన్నంగా ఉంటాయి గీతలు. ఎక్కడున్నాను భూతద్దం పెడితే చూస్తే తెలుస్తుంది. అంత ప్రమాదకరమైనటువంటి గుర్తు అన్నమాట. ఇది కానీ ఉన్నట్టుగా ఉంటే, చిన్న ఎగ్జాంపుల్, పోలీస్ స్టేషన్లు కానీ జైళ్ళు కానీ తప్పదు. ఈడు ఏ తప్పు చేయకపోయినా ఈడి ఫ్రెండ్ ఇడిపించడానికి వెళ్ళి అక్కడ ఒక రోజల్లా రాత్రల్లా ఆడి గురించనే ఉంటాడు పోలీస్ స్టేషన్లో. అది చాలు, ఆ గుర్తున్నందుకే ఆ ఫలితం చాలు. అదనమాట ఆ గుర్తు యొక్క ప్రభావం. కంపల్సరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీరాలి జీవితంలో ఏదో ఒక రోజు అనమాట. పోలీస్ స్టేషన్లో ఉండవలసి వస్తుంది, లేకపోతే జైల్లోనే ఉండవలసి వస్తుంది. చెప్పుకోలేము, ఇంకా ఎన్ని సంవత్సరాలను ఉండొచ్చు, 1 సంవత్సరం ఉండొచ్చు. అది మారినట్టు ఉంటే ఇంకా తగ్గొచ్చు, చెప్పుకోలేము. కానీ కంపల్సరీ జైలు జీవితం అనుభవించాలి. అది చెడు గుర్తు, అంత దీని ఉంటుంది అన్నమాట. తర్వాత ఇవి బాగా ఎక్కువ కష్టాలు నష్టాలు చేసినవండి. ఈ గుర్తులు బాగా కష్టాలు నష్టాలు చేసినవి. చాలా తక్కువ ఉంటాయి కానీ అంత పెద్దగా ఇలాంటి వాటిల్లో ఉండవు. ఈ చాలు ఎక్కువ చేయడానికి. ఈ చాలు, ఏది చేయాలన్నా ఈ చాలు. అదండి. ఇంకా లెంత్ పెరిగిపోతుందండి చెప్పాలంటే. అందరికి నమస్కారం. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. మంచి గుర్తులు, చెడు గుర్తులు ఉంటే ఏమైనా దోషాలు తొలగడానికి ఏమైనా పూజలు, హోమాలు, అభిషేకాలు ఇలాంటివి ఏమైనా చేసుకోండి. చెడు గుర్తులు అనేవి తొలగిపోతుంటాయి, మంచి గుర్తులు వస్తుంటాయి. అది. అందరికి నమస్కారం. ఉంటాను. వేరే దానిలో ఇంకో విషయం గురించి, జీవిత రేఖ గురించి తెలుసుకుందాం ఇంకోసారి.